క్లియర్గా దొరికిండు. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్లో కూడా ఈయన జిహెచ్ఎంసీ నుంచి ఈయన వాళ్ళకు ఫార్ములా ఈ కార్ రేస్ వాళ్ళకు ఫండ్ రిలీజ్ చేసి 54 కోట్లు. ఏందంటే నేనే చెప్పిన అని ఎప్పుడు చెప్పిండు? అధికారం అయి కోల్పోయినాక తర్వాత వీళ్ళు విచారణ చేపడుతుంటే అప్పుడు చెప్పిండు దొంగ. ముందు చెప్పాలి కదా మరి. అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నప్పుడే చెప్పాలి. ఈయన ఏం చేసిండు? వాళ్ళ కేటాయించి వాళ్ళ నుంచి ఎలక్టోరల్ బాండ్లు తీసుకొని మళ్ళీ వీళ్ళ పార్టీ ఫండ్ కింద రిటర్న్ జమ చేసుకున్నాడు. ఏంటంటే వాళ్ళు ఇచ్చిర్రు, సేమ్ డీడీ లాగానే అవి. ఈ రకంగా దొంగతనం చేసి దొరికిన దొంగ మళ్ళీ ఇంకా ప్రజలకు వచ్చి మాట్లాడతారు ఈ దొంగలు, మేమేం దొంగతనం చేయలేము, మేము మంచోళ్ళమే అని. ఎంత చెప్పినా జనాలకు అనేది క్లియర్గా అర్థమైపోయింది, ఈ దొంగలకు పట్టం కట్టొద్దు అని కట్టట్లేదు. చూడు, ఉదాహరణకు చూడుర్రి, 2023 ఎలక్షన్లల్లో ఎంతో ప్రయత్నం చేశారు గెలవడానికి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరెవరు ఎక్కడి నుంచి పోతున్నారు, వాళ్ళకి ఆర్థికంగా ఎవరు సహాయం చేస్తున్నారు, అన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎక్కడి నుంచి అక్కడ కట్టడి చేసినా కానీ జనాలు ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ దొంగని రానియొద్దు. ఏమేం చేసినా కాంగ్రెస్ వాళ్ళు రూపాయి పంచకుండా గెలిచిర్రు అంటే ఈ దొంగ ఈ అరాచక పాలన చూసి భయపడి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టింది.